ఓషో పుస్తకాలని చదవాలనుకున్న వాళ్ళు దొంగచాటుగా చదివారు. ఎందుకంటే ఆయన మీద అంత ముద్ర వేశారు. మనం ముద్రలు వేస్తా ఉంటాం. ఎవడు ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క ముద్ర. ఈయనంటే ఇంతే, ఈయనంటే ఇంతే, ఒక్కొక్క ముద్ర. అంతే ఇంక వాడంతే. ఓషో గారు నేను ఫస్ట్ చదివిన పుస్తకము 'హృదయంలోనికి ప్రయాణం'. ఎంత గొప్ప పుస్తకం అంటే అది. బ్యూటిఫుల్ బుక్ అది 'హృదయంలోకి ప్రయాణం'. అందులో ఆయన ఒక స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ ఏంటంటే జడ్జిమెంట్ గురించి స్టోరీ చెప్తారు. మనం ఏం చేస్తాం, ఊరికే అందరినీ నిర్ణయించేస్తాం కదా. వసంత్ అంతే అంతే అని ఒక నిర్ణయాలకు వచ్చేస్తాం కదా. దాని మీద ఒక స్టోరీ చెప్పాడు ఆయన. జడ్జే నాట్. ఈ స్టోరీ పేరేంటి? జడ్జే నాట్. ఒక గ్రామంలో ఏమవుతుందంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ముసలాయన. ఆ ముసలాయన దగ్గర ఒక మంచి జాతి గుర్రం ఉంది. చాలా గొప్ప గుర్రం అది. ఆ జాతి గుర్రం మీద చుట్టుపక్కల వాళ్ళందరి కన్ను పడింది. పడి ఆ ముసలాయన దగ్గరికి వచ్చి ఆ గుర్రాన్ని అమ్మమని అడిగేవారు. అడిగితే ఆయన ఏమన్నాడు, అది గుర్రంలా నేను ఎప్పుడు చూసానా, నా బిడ్డలాగే చూసాను, నేను గుర్రాన్ని ఎక్కడ అమ్ముకుంటే అమ్ముకున్నాను. కొన్ని లక్షల డబ్బులు ఇస్తా అన్నారు, వజ్ర వైడూర్యాలు ఇస్తానన్నారు. రాజులైతే కొన్ని ఊళ్ళే ఇస్తాము గుర్రం కోసం, ఇచ్చేయన్నారు. నేను ఇవ్వను అన్నాడు. అలా జరిగిన కొన్ని రోజులకి ఏమైందంటే ఆ గుర్రం కనిపించకుండా పోయింది, తప్పిపోయింది అది ఎక్కడికో. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు ఈ పెద్ద ఆయన దగ్గరికి. వచ్చి, ఒరే ముసలోడా, ఇలాగంటాంగా, ఇంకా కొంచెం ముసలి నాయాలా అంటాంగా, ఇంకొంచెం ముందుకెళ్తే ముసలి నా కొడక అంటాంగా, నువ్వు దురదృష్టవంతుడివి. బ్రహ్మాండమైన గుర్రం, అది అమ్ముకుంటే మంచిగా పైసలు వచ్చావుగా, నువ్వు దురదృష్టవంతుడు నువ్వు అన్నా. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, జడ్జే నాట్. గుర్రం పోయింది, అంతవరకే మాట్లాడండి. నేను అదృష్టవంతుడో దురదృష్టవంతుడో నీకెరుక, నాకెరుక, ఆ పైన వాడికి ఎరుక అన్నాడు. కొన్ని రోజులు అయిపోయింది. ఈ ఊర్లో కాకులన్నీ వెళ్ళిపోయాయి. కాకు ఏమంటాం మనం, లోకుల్ని సదానంద యోగి అనేవారట. లోకులు మామూలు కాకులు కాదు, ఇనుప ముక్కు కాకులు, మామూలు ముక్కు కాదు. లోకులు ఇనుప ముక్కు కాకులు. ఆ లోకులన్నీ వెళ్ళిపోయాయి. కొన్ని రోజులు అయిన తర్వాత పోయిన గుర్రం ఏం చేసిందంటే 100 అడవి గుర్రాలు పట్టుకొచ్చింది ఫ్రెండ్షిప్ చేసి. ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసి గర్ల్ ఫ్రెండ్ పట్టుకొచ్చినట్టు అడవి గుర్రాలు పట్టుకొచ్చింది. పట్టుకొస్తే మళ్ళీ వచ్చాయి ఇవన్నీ, కావు 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 అంటూ వచ్చినాయి. ముసలాయన కాదు అప్పుడు, పెద్ద అయినా ముసలోడా ముసలాయలా పోయింది. పెద్ద అయినా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, ఒక గుర్రం వెళ్ళి అరే 100 గుర్రాలు పట్టుకొచ్చింది, నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, ఏమన్నాడు, పొంగిపోలేదు. ఈయన తిట్టినప్పుడు కుంగిపోలేదు, ఇప్పుడు పొంగిపోలేదు. జడ్జే నాట్ అన్నాడు మళ్ళీ. ఒక గుర్రం పోయి 100 గుర్రాలు తెచ్చింది, అదే చెప్పు. నేను అదృష్టవంతుడు దురదృష్టవంతుడు నీకెరుక, నాకెరుక, పైన వాడికి ఎరుక అన్నాడు. ఇది జరిగిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ కాకులన్నీ పోయాయి. ఇది జరిగిన కొన్ని రోజులకి ఏమైందంటే ఈ ముసలాయనకు ఒక కొడుకున్నాడు. వాడు అడవి గుర్రాలు తెచ్చాడు, వాటి మీద సారీ చేస్తూ గుర్రం నుంచి కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. మళ్ళీ వచ్చాయి కాకులన్నీ, అరే ముసలోడా నువ్వు దురదృష్టవంతుడురా, ఆ గుర్రాన్ని ఆ రోజు అమ్మి పడదొబ్బితే పోయేది, నీ బ్రహ్మాండమైన కొడుకు కాలు విరిగిపోయింది అన్నాడు. అప్పుడు మళ్ళీ ఈ పెద్ద ఆయన ఏమన్నాడంటే, జడ్జేనా, వాడు గుర్రం నుంచి పడ్డాడు, కాలు విరిగింది, అదే చెప్పండి. నేను అదృష్టవంతుడు దురదృష్టవంతుడు నీకెరుక, నాకెరుక, పైన వాడికి ఎరుక. ఇది జరిగింది కొన్ని రోజులకి. ఇది అయిన తర్వాత ఏమైందంటే ఆ దేశానికి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, అందరూ యువకులందరినీ యుద్ధానికి వెళ్లాల్సిన రూల్, బలవంతంగా తీసుకుపోతారు అన్నమాట. ఆ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ పట్టుకుపోయారు. ఈ కొడుకు కాళ్ళు లేదు కదా, వాడిని వదిలేశారు. మళ్ళీ వాళ్ళంతా వచ్చి మళ్ళీ కాకులన్నీ కావు కావు అంటూ వచ్చాయి. అరే పెద్ద అయినా బడే సాబ్, నువ్వు అదృష్టవంతుడు అయ్యా, కన్ను లేనివాడు కాలు లేనివాడు ఎవడో కూడా నీ కళ్ళ ముందు ఉన్నాడు, కానీ మా వాడు యుద్ధానికి పోయినోడు వస్తాడో చేస్తాడో తెలియదు, నువ్వు అదృష్టవంతుడు అయ్యా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు, జడ్జేనా, జడ్జే నా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందరి జీవితాల్లో ఇదే ఉంటుంది. మనం ఏదైనా సాధించగా
అంటాడు. మళ్ళీ ఏదైనా కొంచెం ఫెయిల్ అయింది అనుకోండి మనం, అంతే వాడంతే అంట. కాబట్టి ఈ కాకుల పట్టించుకోవద్దు. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం జడ్జి చేసుకోకూడదు, మనం ఇంకొకరిని కూడా జడ్జి చేయకూడదు. ప్రతిదీ ఒక చక్కటి అనుభవమే, ప్రతిదీ చక్కటి అనుభవమే. ఒక్కటే ఒక రూల్ ఏమిటి? హింస ఉండకూడదు, హింస ఉండకూడదు అంతే. మిగిలినంతా నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ పాటిని నీ హాయిగా అలాగని జీవించు. ఒక అవధూత ఉంటాడు, అవధూత ఎలా జీవిస్తాడు? తనకు హాయిగా జీవిస్తాడు. సో మనం హాయిగా జీవించాలి, ఇంకొకరిని కదపకుండా, ఇంకొకరిని హింసించకుండా. ఇది రూల్. ఓకే, ఓషో పుస్తకాలు మనం తప్పనిసరిగా చదవాలి. ఓషో పుస్తకాలు చదివితే ప్రతిసారి ఏం చెప్పారంటే, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి 2 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటేమో ఓషో రజనీష్, రెండోదేమో లోబ్సాంగ్ రాంపా. ఈ 2 మూల స్తంభాలు. ఓషో రజనీష్ గారు ఎందుకు చదవాలి మనం అంటే, మనకి భౌతిక జీవితం అంతా సరిగా అర్థమవుతుంది. లోబ్సాంగ్ రాంపా గారికి భౌతిక జీవితం అక్కర్లేదు, ఆయన అంతా ఆత్మ జీవితం. 3వ కన్ను పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంతా లోబ్సాంగ్ రాంపా గారి దగ్గర ఉంది. ఓషో పోయిన తర్వాత ఏం జరుగుతుంది, 3వ కన్ను, ఇదంతా ఓషో గారి దగ్గర మాట్లాడాయన. ఓషో ఏం చెప్తాడు? ఉన్న జీవితాన్ని నువ్వు ఈ క్షణంలో అహాయిగా ఎలా జీవించగలవు, అద్భుతంగా ఎలా జీవించగలవు, నీ మీద నువ్వు నిందలేసుకోకుండా ఎలా జీవించగలవు, ఎదుటివాడిని నిందించకుండా ఎలా జీవించాలి, ఇదంతా ఓషో గారు చెప్తారన్నమాట. ఓకే, ఈ రెండింటిని మిక్స్ చేశారు పత్రిసారి. చూడండి, మనం అటు పోకూడదు, ఇటు పోకూడదు. ఉన్న జీవితాన్ని వదిలేసి ఏదో ఆత్మ జీవితం మోక్షము కాదు, మళ్ళీ ఉన్న జీవితం జీవిస్తూనే మోక్షం. అందుకే దాన్ని జీవన్ ముక్తి అన్నారు. ఏమన్నారు? జీవన్ ముక్తి అన్నారు.